ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడుకుని దీవించండి. మీ బలమైన సన్నిధిని ప్రభువా మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను. మాతో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడుకులో పాడుచున్న పాటలో మీరుండండి. చెప్పబడుతున్న మీ మాటల్లో మీ ఆత్మ సహాయం దయచేయండి. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా బలపడినట్లు సహాయం చేయండి. నాయన తండ్రికి స్తోత్రాలు చేస్తున్నా ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండమని ఈ ఉపవాస ప్రార్థనా కొడుకులో ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రార్థనలు నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. తను పాడి ప్రభు నామాన్ని కనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును కనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.
కావాలయ్యా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్సలేలు బట్టి తనతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గణపరిచే కృపను, ఆయన స్తుతించే భాగ్యమును ఆయన మనకిచ్చిన విధానాన్ని బట్టి మరి ఎక్కువగా ఆయన స్తుతించే ఆత్మీయతను కలిగి మనం ఉండాలండి. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా యొక్క ఉపవాస ప్రార్థన కూడిక మీ అందరికీ దీవెనకరంగా ఉందని, ఆశీర్వాదకరంగా ఉందని తెలియజేస్తున్నా. మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న వారి కొరకు, అంతేకాకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరి కొరకు కూడా భారంతో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటలను వింటున్న మీరు మరి కొంతమందికి ఏమండి మా ఛానల్ పరిచయం చేయాలని మరొకసారి ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ప్రియదేని బిడ్డలారా, మనం దేవుని మాటలను వింటూ ఉన్నాం, మనం బలపడుతున్నాం, మన విశ్వాసంలో దీవించబడుతున్నాం. మనం కొంతమందికి దేవుని మాటలను షేర్ చేయడం ద్వారా వారిని కూడా ఆత్మీయంగా బలపరిచేవారు మనం అవుతాం. తద్వారా దేవుని యొక్క దీవెనలను పొందుకుంటాం. గనుక ప్రియదేని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మరి అనేక మందికి దేవుని మాటలను పంపించి దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య అంతటి కొరకు కూడా భారంతో ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. ఈ దినం మన యొక్క అంశము దేవుని సన్నిధిని ఎవరు నిలవగలరు, దేవుని సన్నిధిని ఎవరు నిలవగలరు అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా నిర్గమాకాండము 33వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15వ వచనమును నేను చదువుతున్నానండి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అని దేవునితో మాట్లాడిన, దేవునితో ప్రార్థిస్తున్న మాటగా ఈ దినం మన మూలవాక్యమును మనం చూసుకుంటున్నామండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, అయితే మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని అళ్ళ ఇక్కడి నుండి మమ్మలను తోడుకొని పోకుము అని మోషే మాట్లాడుతున్నారు. అసలు అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు మోషే నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడిని తీసుకొని వెళ్ళొద్దయ్యా అని అంటున్నాడు. అసలు దేవుడు ఎందుకు మోషేతో రాను, ఈ ప్రజలతో నేను రాను అని ఆయన మాట్లాడుతున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయము 2 నుండి మనం చదివినట్లయితే చూడండి. ప్రియదేని బిడ్డలారా, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యోబీసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటున్నారు. ఇక్కడ దేవునికి మోషేకి ఒక సంభాషణ జరుగుతూ ఉంది. మోషే అంటూ ఉన్నాడు, నీవు మాతో రావాలని. దేవుడు అంటూ ఉన్నారు, నేను మీతో రాను అని. అసలు ఎందుకు ఆయన రాను అంటున్నారంటే, మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రానని ఇశ్రాయేల్ విషయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. మోషే కాదు ప్రియదేని బిడ్డలారా, ఇశ్రాయేల్ విషయంలోని వారు లోబడనొల్లని ప్రజలు గనక మోషే నేను మీతో రాను, కానీ దూతను పంపిస్తాను, దూత ముందుగా ఉండి శత్రువులను హతమారుస్తూ మిమ్మల్ని నడిపిస్తుంది, నా దూతను మీకు నేను ముందుగా పంపుతాను అంటే, లేదయ్యా నీవే మాతో రావాలి, ఇంతవరకు నీవే మాకు రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉన్నావు, పగటివేళ మేఘస్తంభముగా ఉన్నావు, మాతో ముందుగా నడుస్తూ నీవు వచ్చావు కనుకనే ఎంతవరకు మేము రాగలిగాం, నీవు లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళలేమయ్యా, ఇక్కడ నుండి మేము దాటలేము నాయనా అని మోషే దేవుని బ్రతిమలాడుకుంటున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను వీరు లోబడనొల్లని ప్రజలు అని ఎందుకు అంటున్నారు? అక్కడ జరిగిన సందర్భాన్ని దేవుని బిడ్డలారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు మోషే ఏమండి సీనాయి పర్వతమునకు వెళ్ళి దేవుడు చెప్తున్న ప్రతి ఆజ్ఞను కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ప్రజలకు చెప్పాలి, ఏ విషయాలు ఎటువంటి ఆజ్ఞలు చెప్పాలి, వీటన్నిటినీ చెప్తూ ఉన్నప్పుడు మోషే దేవునితో మాట్లాడుతూ సీనాయి కొండ మీద వాటన్నిటినీ రాస్తూ ఉన్నాడు. అయితే మోషే రావడం ఆలస్యం అవగా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారండి, అహరోను పిలిచి, మోషే అన్నయ్యను అహరోన్ని పిలిచి వారు అంటున్నారు, ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఇక నుంచి మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, గనుక మా కొరకు ఒక దేవతను తయారు చేయి, ఆ దేవతనే మేము ముందు పెట్టుకొని ఇదే మమ్మల్ని నడిపిస్తుందని మేము అంటాం అని ఇక్కడ ప్రజలు అంటున్నారు. దేవుని బిడ్డలారా, మోషే రావడం కొంత ఆలస్యమైనప్పటికీ ప్రజల్లో ఏమండి, మా కొరకు ఒక దేవతను చెయ్యు అనే అవిశ్వాసంలోనికి వారు వెళ్ళిపోయారండి. అయితే దేవుని బిడ్డలారా, వీరికి దేవుని శక్తి తెలియదా? వీరు దేవుని అద్భుత కార్యాలు అనుభవించలేదా? వీరికి దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశారని వీరికి తెలియదా అంటే వీరికి తెలుసు. వీరికి తెలుసండి దేవుని బిడ్డలారా. వీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీరు మొరపెట్టగా దేవుడు ఎటువంటి కార్యాలు చేశారు? కఠినాత్ముడైన ఫరో దగ్గర నుంచి ఏమండి అద్భుతాలు చేసి దేవుడు వీరిని బయటకు తీసుకుని రాలేదా? ఎర్ర సముద్రం వీరికి అడ్డైనప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేసి 6 నెలలపై వీరిని నడిపించలేదా? ఈ కార్యాన్ని వారు చూడలేదా అంటే వారు చూచారు. దేవుని శక్తి కలిగిన కార్యాలు వారు అనుభవించారు. తెలియలేని ప్రజలు కాదండి. కానీ వీరిలో ఏమండి, దేవుని మీద ఒకలాంటి అనుమానంతోనే వీరు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మోషే రావడం ఆలస్యమైనప్పటికీ దేవుని బిడ్డలారా, అద్భుత కార్యాలు పొందుకుంటున్న మనంతట మనం విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. చాలామంది విశ్వాసులు కూడా దైవజనుడు ఏదైనా పని మీద ఏమండి వెళ్ళారంటే ఆ రోజు ప్రార్థనకి వారు రాకపోవడం, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి దైవజనుడి మీద కాదు మనం ఆధారపడవలసింది, దేవుని అద్భుత కార్యాలు చూచిన ప్రతి ఒక్కరూ కూడా ఏమండి ఆ అద్భుత కార్యాలను అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ శక్తిని కలిగి దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మమ్మల్ని ఏ విధంగా నడిపించారు ఇంతవరకు, మా సేవకుడు మా దైవజనుడు మాతో లేకపోయినా, ఆయన పరిచర్య విషయంలో బయటకు వెళ్ళినా, ఇగో మేము సంఘములో కూడి ప్రార్థన చేస్తాం అని ఆత్మీయతను కలిగి విశ్వాసులైన వారు ఉండాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు అలా లేరండి. మోషే వెళ్ళింది దేవునితో మాట్లాడడానికి. ఇప్పుడు మనము దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం, ఆయన చేసిన అద్భుత కార్యాలను తలంచుకొని ఆయన గానం చేద్దాం. ఏమండి అటువంటి ఆత్మీయత లేకుండా వీరు ఎలా ఉన్నారండి, మా కొరకు ఒక దేవతను చెయ్యు అనే స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, వీరు పొందుకున్న అద్భుతాలు తక్కువ కాదండి. వీరు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మారా నీటిని మధురముగా మార్చినప్పుడు త్రాగిన వారు వీరే. ఆకాశం నుండి మన్నా కురిపించినప్పుడు ఆహారం తిన్నవారు వీరే. ఎన్ని అద్భుత కార్యాలు వీరు చూచారు. అమాలేకులు వీరి మీదకి వచ్చి యుద్ధము చేసినప్పుడు దేవుడు ఎటువంటి జయమునిచ్చాడో వీరు చూచారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు వీరు చూచారు. కానీ వీరి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయండి? వీరి హృదయాలు ఎలా ఉన్నాయి? లోబడనొల్లనిగా ఉన్నాయి. గనుకనే దేవుడు వీరి విషయంలోనే రానని మాట్లాడుతూ ఉన్నారు. నేను వీరితో రాను, ఎందుకంటే వీరి పట్ల ఎన్ని అద్భుతాలు చేసినా, వీరితో నేనుండి వీరికి ఎంత కృపనిచ్చినా వీరు లోబడనొల్లని వారిగానే ఉన్నారు. పై భక్తి కలిగిన వారిగానే, అద్భుతాలు చూచినప్పుడే
దేవుడు గొప్పవాడు అంటూ ఉన్నారు. కొంత శ్రమ వస్తే, కొంత ఎడపాపు వస్తే వీళ్ళు ఏమొచ్చిందండి? ఆ మోషే ఏమైపోయాడో, ఆ మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో గనక అహరోనుతో అంటున్నారు, మా కొరకు ఒక దేవతను చేయి అని అహరోను శోధిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. గనుకనే దేవుడు ఏమంటున్నారండి, ఇక నేను వీరి పట్ల అద్భుతాలు చేయను, వీరితో నేను రాను. మోషే బ్రతిమిలాడుతున్నాడు, అయ్యా నీవు రాకపోతే ఐగుప్తు దేశం నుండి ఇంత గొప్ప జనాంగము నువ్వు బయటకు తీసుకుని వచ్చావు అయ్యా, నీ నామానికి మహిమ కలగాలయ్యా. వీరి దేవుడు వీరిని తీసుకొని వెళ్ళి అరణ్యంలో వదిలేశాడని అవమానము నీ నామానికి రాకూడదయ్యా అని మోషే బ్రతిమిలాడి ప్రార్థన చేస్తున్నారు. అయినా దేవుడు ఏమంటున్నారండి, నేను మీతో రాను, నేను వీరితో రాను, ఎందుకంటే వీరు లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అద్భుత కార్యాలు పొందుకుంటున్న మనము, దేవుని యొద్ద నుండి మేలులు పొందుకుంటున్న మనము ఆయనకు లోబడే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఎక్కడ ఉన్నా ఆయన నామాన్ని గణపరిచే వారంగానే మనం ఉండాలి. దానియేలు, షద్రేకు, మేషకు, అబేద్నెగోలను మనం చూసినట్లయితే శత్రు దేశంలో ఉన్నారండి. బబులోను రాజ్యంలో వారు ఉన్నారు, కానీ అక్కడ కూడా వారు ఎవరిని గణపరుస్తున్నారు? దేవుని గణపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. యోసేపుని మనం చూస్తే ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు ఎవరిని గణపరుస్తున్నాడండి? దేవుని గణపరుస్తూ, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయముతో పాపమునకు దూరంగా ఉన్నాడు. గనుకనే యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారిగా చేయబడ్డాడండి. దానియేలు, షద్రకు, మేషకులు మనం చూస్తే వీరు బబులోను రాజ్యములోనే హెచ్చింపబడే స్థితికి వెళ్ళారు. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ మన ఇశ్రాయేలును మనం చూసినట్లయితే ఇన్ని గొప్ప కార్యాలు వీరు పొందుకున్నారు, ఇన్ని అద్భుతాలు వీరు పొందుకున్నారు. వీరితో ఉన్నారు ఆయన. రాత్రి వేళ పగటి వేళ కూడా వీరి ముందరే నడుస్తూ ఉన్నారు ఆయన. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప మేలు వీరు పొందుకున్నారు దేవుని బిడ్డలారా. కానీ వీరు మోషే రావడం తడువు చేసినప్పుడు, మోసే రావడం ఆలస్యమైనప్పుడు వీరిలో ఏమొచ్చిందండి? అవిశ్వాసం, అనుమానం. నిజమేనా మోషే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు? అసలు మోషే చెప్తున్న దేవుడు నిజమైన వాడేనా అనే ఒక అపనమ్మిక, అవిశ్వాసం వీరిలోకి వచ్చి దేవతను చేయమని వీరు కోరుతూ ఉన్నారండి. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండకూడదని ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వెన్నో మేలు దేవుని ద్వారా పొందుకున్నావు, ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా అనుభవించి నీవు నమ్మకముగా బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు నమ్మకంగా దేవుని కొరకు బ్రతకవలసిన వారు, కానీ నమ్మకత్వాన్ని కోల్పోయారు. దేవుని మనసు నొచ్చుకుందండి వీరి విషయంలో. నేను రాను మీతో, వీరితో నేను రానని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథము దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అక్కడ మనం చూస్తే లోబడనులని ప్రజల మీదకి దేవుని కోపం వస్తుందని చూడండి. 30వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, లోబడనని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. లోబడనొల్లని ప్రజలకు శ్రమ అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. ఇక్కడ ఇశ్రాయేలు దేవుణ్ణి అడుగుతున్నారా? మోకరించి, అయ్యా మోషే ఏమైపోయారయ్యా, ఆ మోషేని మళ్ళా మా యొద్దకు తీసుకుని పంపించినాయనా అని దేవుని వీరు అడగలేదండి. దేవుని యొద్ద వీరు ఆలోచన చేయట్లేదు. పాపమునకు పాపాన్ని వీరు ఏం చేసుకుంటున్నారు? కూర్చుకుంటూ ఉన్నారు. లోబడనొల్లక అనుమానించడం, అపనమ్మిక, అవిశ్వాసం ఒక పాపం, కానీ దేవతను చేయమండం ఒక పాపం. అంటే పాపమునకు పాపాన్ని వీరు కూర్చుకుంటూ ఉన్నారు. గనుక అటువంటి వారికి శ్రమ
అని దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారండి, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. అంటే నా ఆత్మ ద్వారా కాదు, వారికి ఇష్టం వచ్చినట్లే వారు ముందుకు వెళ్తున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లే వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. గనుక ఇటువంటి ప్రజల మీదకి శ్రమ వస్తుంది, శోధన వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే ఏమండి, ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాని మీదకి హఠాత్తుగా నాశనం వచ్చును అని అక్కడ మనం చూస్తాం. ఎన్నిసార్లు గద్దించినను, దేవుడు నీ జీవితాన్ని సరిచేసుకోమని దేవుడు నిన్నెన్నిసార్లు హెచ్చరించినను లోబడనొల్లని స్థితిలో ఉన్నట్లయితే హఠాత్తుగా నాశనం వస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్నాం, దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు అనుభవించాం, ఆయన రక్షణ పొందుకున్నాం, ఆయన మేళ్ళు అనుభవిస్తూ ఉన్నాం. ఇటువంటి మనము ఆయనకు లోబడే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఎక్కడ ఉన్నా విశ్వాసమును కాపాడుకునే ఆత్మీయతను కలిగి ఉండాలి. దైవజనుడు ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్ళినా విశ్వాసాన్ని కోల్పోకూడదండి. సంఘము ప్రార్థన చేయడం మానకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘం ఏం చేశారండి? ప్రార్థించారు, ఆసక్తితో ప్రార్థించారు. అయ్యా, మా దైవజనుడిని చెర నుండి బయటికి తీసుకునిరా, చెరసాల నుండి బయటికి తీసుకునిరా అని చెప్పి సంఘము ఒక గదిలో కూడుకొని వారందరూ ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, పేతురుని విడిపింపమని ప్రార్థన చేశారు, సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేశారని అక్కడ దేవుని వాక్యాలో మనం చూస్తున్నాం. మోషే దేవుని పిలుపు మేరకు వెళ్ళాడు కదా, కానీ మోషే కొరకు వీరు ప్రార్థన చేయవలసింది పోయి ఆ మోషే ఏమైపోయాడో అని ఏమండి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ జీవము కలిగిన దేవునికి బదులుగా ఒక దేవతను చేయమని వారు అడగడము దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచిందండి, దేవునికి ఎంతో దుఃఖాన్ని కలుగు చేసింది. గనుకనే ఇటువంటి ప్రజలనా నేను ఐగుప్తు నుండి విడిపించాను, ఇటువంటి ప్రజల పక్షంగానా నేను అద్భుతాలు చేశాను, ఇటువంటి ప్రజల పక్షంగానా నేను ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేశాను అని ఆయన నొచ్చుకునే పరిస్థితిని ఇక్కడ ఇశ్రాయేలు కలుగు చేశారు. దేవుని బిడ్డలారా, ఆయనని విశ్వాసం ఉంచిన మనము ఎప్పుడు కూడా ఇటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదండి. దేవుడు అద్భుతం చేశారు, ఇప్పుడు చేయలేదు, ఆలస్యం అవుతుంది, ఆయన చేసినంత వరకు ఓపిక పట్టాలి. వేరే ఎటువైపైనా మనసు మారిందా? వేరే వైపే అవిశ్వాసం వైపు, వేరే విశ్వాసం వైపు మనం చూచామా? మనుషుల వైపు మనం చూచామా? నీ విషయంలో కూడా అట్రీతిగానే దేవుని మనసు నొచ్చుకొని ఇక నేను మీతో రాను, మీతో ఉండను అనే స్థితిని మనం తెచ్చుకుంటే ఇక మనం ఏ మేలు దేవుని ద్వారా పొందుకోలేమండి. కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు చాలామంది నిర్ణయాలు వేరుగా ఉంటాయి, మనుషులు చెప్పినట్లు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేలు పొందుకోలేవు. జీవము కలిగిన దేవుని యొద్ద నువ్వు మోకరిల్లితేనే, జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయిస్తేనే నువ్వు మేలు పొందుకోగలవు. గనుక ఆయనకే లోబడాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఆలస్యమైనా ఆయనకే లోబడే ఆత్మీయతను మనం కలిగి ఉంటే ఆయన సన్నిధి మనతో పాటు వస్తుందండి. ఆయన సన్నిధిలో మనం వెళ్ళే భాగ్యం మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ప్రజల పక్షంగా బతిమలాడుతూ ఉన్నాడు దేవుణ్ణి. అయ్యా, నీవు రాకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళనయ్యా, నీవు రాకపోతే నేను ఈ ప్రజలు నడిపించలేనయ్యా, నీవే మాతో రావాలి అని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, 12వ వచనం నుండి చూస్తే మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపులేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎళ్ళ కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎళ్ళ కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను.
అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తుంది అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును, నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏమంటున్నాడండి? నా మీద నీ కటాక్షం ఉందని నువ్వు చెప్పావు కదా, నన్ను ఏర్పరచుకున్నానని నీవు చెప్తున్నా కదా. అయ్యా, ఈ ప్రజలు నీవారే కదా, నీవు ఏర్పరచుకున్న వారే కదా, కనుక నువ్వు మాతో రావాలి. నువ్వు మాతో వస్తేనే కదా మేము ఒక ప్రత్యేక జనాంగమని మేము ఉండగలం. నువ్వు మాతో రాకపోతే మేము ఒక ముందుకు వెళ్ళలేము అని దేవుని యొద్ద మోషే బ్రతిములాడినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నారు, నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీతో వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో అడుగుదామా దేవుణ్ణి, అయ్యా నువ్వు మాతో ఉండు, నువ్వు మాతో రా నాయనా, నీ సన్నిధి మాతో ఉంచు అని అడిగే ఆత్మీయతని ఎవరు కలిగి ఉంటారండి? ఆయనకి లోబడిన వారు. మోషే ఇంతగా బ్రతిమలాడుతూ ఉన్నాడు, మోషే ఇంతగా ప్రార్థిస్తున్నాడు, కానీ ప్రజల్లో ఏం లేదండి, ఇటువంటి ప్రార్థనా జీవితము లేదు. కానీ ప్రజల పక్షంగా మోషే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మోషే దేవునితో ప్రార్థిస్తున్నాడు, నీ సన్నిధి మాతో రావాలయ్యా, నువ్వు మాతో కూడా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉంటేనే జయం పొందుకోగలడు, ఆయన ఉంటేనే విజయం కలుగుతుందని మోషేకి తెలుసు. నేనేమీ చేయలేను, నేను ఒక నరమాత్రుడిని కదా, నా వల్ల ఏమి జరుగుతుంది? నీ వల్లనేనయ్యా, నీవే నడిపించయ్యా, నీవే మాతో ఉండయ్యా అని మోషే ప్రార్థిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలండి. ఆయన సన్నిధి మనతో ఉండాలి, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఎవరు నిలిచి ఉండగలరు? లోబడిన వారే, ఆయన మాటను వినినవారే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలరు. ఆయన యందు విశ్వాసం తొలగిపోయారు గనక ఆయన సన్నిధిలో నిలబడలేకపోతూ ఉన్నారు. ఎవరండి? ఇశ్రాయేలీయులు. మరలా వారి విషయమై మోషే ప్రార్థన చేసి వారందరినీ మళ్ళీ తీసుకొని వారందరినీ మరలా తోడుకొని వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన సన్నిధిని నిలవగలరు? లోబడిన వారు, ఆయన మాట వినిన వారండి. హల్లెలూయా. కనుక ఆయన మాట విని ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం. ఆయన సన్నిధి మనతో వచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. అటువంటి ఆత్మీయతతో మనం ముందుకు వెళ్తే ఆయన మనతో పాటు వస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన సన్నిధిని నిలవగలరు? ఎవరితో ఆయన సన్నిధి నిత్యము ఉంటుంది అని దేవుడు మాట్లాడిన ఒక కుటుంబ విషయమే మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నానండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. నేను రేకాబీలు ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము తాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసం త్రాగము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను రేకాబీలు ప్రవక్త అని ఇర్మియాతో చెప్తున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. 35వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రేకాబీలకు తమ పితరుడైన యెహోనాదాబు ఒక కట్టడా పెట్టారండి. అది ఏమి కట్టడా అని మనం చూస్తే, మీరు బ్రతుకు కాలమంతా ఇండ్లు కట్టుకోకూడదు, ద్రాక్షరసం మీరు తాగకూడదు, అంతేకాకుండా విత్తనములు మీరు విత్తకూడదు, మీరు గుడారములు వేసుకుంటూ గుడారముల్లోనే మీరు నివాసం చేయాలి అని వారి పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాటను బట్టి ఈ రేకాబీలు ద్రాక్షరసం వారు ఎన్నటికీ త్రాగకుండానే ఉన్నారు. ద్రాక్షరసం వారి ఎదుటి ఎవరు పెట్టినా దాన్ని వారు త్రాగరటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని దేవుడే ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు నేను పెందల కాడే లేచి
ఎన్నో మార్లు వారిని గద్దించాను. వారు నా మాట వినాలని ప్రవక్తల ద్వారా నేను మాట్లాడాను. అయినప్పటికీ కూడా వారు నా మాట వినుటలేదు. కానీ ఇర్మియా, రేకాబీయులను నువ్వు పిలిపించు, వారి ఆత్మీయత ఎలా ఉందో, వారు ఎటువంటి కట్టడాకు లోబడి ఉన్నారో నీకు నేను తెలియజేస్తాను అని చెప్పి రేకాబీయులను పిలవమని ఇర్మియా ప్రవక్తకి దేవుడే చెప్పారండి. అప్పటికి రేకాబీయులు యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములో వారు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ప్రియదేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు చెరగొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, పట్టణాల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజుకి వీరు భయపడి యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఒక స్థలములో గుడారాలు వేసుకొని వారు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇర్మియా దేవుడు చెప్పినట్లుగానే రేకాబీయులను పిలిచాడు. దేవుడు అంటున్నారు, రేకాబీయులను ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళు, వారి ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను పెట్టి వారిని తాగమని నువ్వు చెప్పు అంటే, ఇర్మియా ఏం చేస్తున్నాడండి, ద్రాక్షరసం వారి ఎదుట పెట్టి త్రాగండి అంటే వారు అంటున్నారు, అయ్యా మేము ఈ ద్రాక్షరసము తాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పారంటే, ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం తాగడని వారితో చెప్పగా, వారు మా పితరుడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారలను ఎప్పుడూ ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే ఉండకూడదు. మీరు పరవాసము చేయ దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలో మీరు నివసింపవల్లని అతడు మాకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. గనుక మా పితరుని యొక్క మాటకు మేము లోబడి అట్టి రీతిగానే మేము జీవిస్తున్నాం. మా సంతతి అంతా అలాగే జీవించుకుంటూ వస్తుంది. ఆ మాటను మేము మేరము. హల్లెలూయా. దేవుడికి వీరి యొక్క విధేయత చాలా నచ్చిందండి. ఒక మనిషి వారి పితరుడు వారికి ఆజ్ఞాపించిన దాన్ని వారు ఎన్నో సంవత్సరాలు బట్టి గైకుంటూ వస్తూ ఉన్నారు. వారి విత్తనాలు వేయట్లేదండి, ద్రాక్ష తోటలు నాటలేదు, వారి ఇల్లులు కట్టుకోనట్లేదు, గుడారాల్లోనూ నివాసం చేస్తూ ఉన్నారు, పరవాసం చేస్తున్నారు. కొన్ని సంవత్సరములు ఒక ప్రదేశంలో, కొన్ని సంవత్సరంలో ఒక ప్రదేశంలో ఇలాగే పరవాసం చేస్తూ వారి జీవితం అంతా గడుపుతూ ఉన్నారు. గనుక దేవుడు అంటున్నారు, ఇర్మియా వీరిని చూచావా, వీరు మాటకి కట్టుబడే ప్రజలు, వీరికి దేవుని మాటలు చెబితే వీరు లోబడతారు, వీరు నా మాటను వినే ప్రజలు, వీరు నేను వీరికి చెప్పినా వింటారు. కానీ నా ప్రజలు నా మాట వినట్లేదు. నేను పెందల కాడే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ద్రాక్షరసం తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాము తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవని, నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసం తాగకున్నారు. అయితే నేను పెందల కాడే లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. హల్లెలూయా. మీరు నా మాట ఏం చేయట్లేదు, వినకున్నారు, నా మాటకు మీరు లోబడట్లేదు. గనుక నేను నా సన్నిధిలో నిలిచే భాగ్యానికి ఎవరికిస్తానో మీకు తెలుసా అని దేవుడు చెప్తూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 19వ వచనం నేను చదువుతున్నానండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండకుండా మానడు. గనుక వారి సంతతిలో నా సన్నిధిలో నిలిచే వారిని నేను లేపుతాను, నా సన్నిధిలో నిలిచే వారిగా నేను వారిని ఉంచుతాను. ఎందుకంటే వారు మాట వినే ప్రజలు, ఆజ్ఞకి లోబడే ప్రజలు, కట్టడాలను గైకునే ప్రజలు, ఏది కూడా మీరకుండా తమ పితరుని యొక్క ఆజ్ఞను వారు ఎలా గైకుంటున్నారో. గనుక ఇటువంటి వారికి నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను ఇస్తే వారు దాన్ని కాపాడుకుంటారు. గనుక రేకాబు సంతతి వారిలో ఒక్కడు కూడా నా సన్నిధిలో నిలవక మానడు అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఇశ్రాయేలు పోగొట్టుకుంటున్నారు దేవుని సన్నిధి విలువ,
కానీ రేఖాబీలు ఇక్కడ దేవుని సన్నిధిని పొందుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన మాట వినేవారికి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, ఆయన మాట విని ఆయనకు లోబడే వారితో ఆయన సన్నిధిని ఉంచే భాగ్యాన్ని దేవుడిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే ఏమిటండి? ఆయన మనతో ఉండడం. ఆయన సన్నిధి అంటే ఏంటండి? ఆయన మనతో ఉండడం. ఆయన సన్నిధి అనగా ఆయన వెలుగు మనతో ఉండడం, ఆయనే మనతో నడవడం. అటువంటి భాగ్యాన్ని ఇక్కడ రేఖాబీయులు పొందుకున్నారు. కానీ ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారట చూడండి. 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, నా మాట వినకపోతిరి, రేఖాబు కుమారుడైన యెహోవా నాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చిరి, కానీ ఈ ప్రజలు నా మాట వినక ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నేను వారితో మాట్లాడి తిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యోధా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని రప్పించుదునని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవడం, దేవునికి లోబడకపోవడాన్ని బట్టి దేవుని యొద్ద నుండి కీడు పొందుకుంటున్నారు ఇక్కడ ఇశ్రాయేలీయులు. కానీ రేఖాబీయులు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకున్నారండి. హల్లెలూయా. ఆయన మాట విని ఆయనకు లోబడి వారేం పొందుకున్నారండి? ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వారు యెరూషలేములో నివాసం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వారిని దేవుడు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని వారు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని మనం పొందుకోవాలండి. ఆయన సన్నిధి మనతో వచ్చే భాగ్యాన్ని మనం పొందుకోవాలి. ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మనతో ఉంటారు? ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం నిలవగలమంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన ఏంది విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన అద్భుత కార్యములను మరువక వాటిని బట్టి ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటుందండి. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కీర్తనలు 16వ అధ్యాయము 11వ చరణంలో చూస్తే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందండి. హల్లెలూయా. ఆ సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కార్యాలు ఆలస్యం అవుతున్నాయని ఇటు అటు మన విశ్వాసం తిరిగిపోకూడదండి. వేటి వైపు మన విశ్వాసం మారిపోకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలండి. ఆయన సన్నిధిలో నిలిచి మనం అప్పుడే ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక ఆయన సన్నిధి నిలిచి ఉండే భాగ్యాన్ని, ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయనకి విధేయత కలిగి పొందుకుందాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన వెలుగుతో దేవుడు మనల్ని నింపునుగాక. నేను ఒక మాట చదివి దేవుని వాక్యాన్ని ముగిస్తానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి ఒక వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మోషేతో అంటున్నారు, అహరోనుతోనూ అతని కుమారులతోనూ, ఎందుకంటే వారు యాజకులుగా ఉన్నారు గనుక వారితో నీ మాట చెప్పు. ఇశ్రాయేలును వారు ఎలా దీవించాలంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయునుగాక అని యాజకులుగా వారు పలుకుతూ ఉన్నప్పుడు, వారు నా నామాన్ని ఆ విధంగా పలుకుతున్నప్పుడు నా ప్రజల మీద నా సన్నిధిని పంపించి నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దైవజనుల నోట దేవుడు ఆశీర్వాద వచనములను ఉంచారు, యాజకుల నోట దేవుడు ఆశీర్వాద వచనములను ఉంచారు. నా సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి నేను వారిని ఆశీర్వదిస్తాను, వారిని కాపాడుతానని దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లే అహరోను కుమారులు అట్రీతిగా వారు పలికినప్పుడు దేవుడు తన ప్రజలను ఆశీర్వదించారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనక దైవజనుల నోట వస్తున్న ప్రతి ఆశీర్వాద వచనమును దేవుడు మన విషయంలో దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గనక ఆయన సన్నిధి కాంతి ద్వారా మనం కాపాడబడదాం, ఆయన సన్నిధిలో ఉన్న కరుణను మనం పొందుకుందాం, ఆయన సన్నిధిలో ఉన్న వెలుగును పొందుకొని నిత్యం మన కుటుంబాలు దీవించబడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. నేను బిడ్డలారా, ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు మీ సన్నిధిని మాతో పాటు ఉంచి ఎన్నో మాటలు మా అందరితో మీరు మాట్లాడారు. ప్రభువా, నీ సన్నిధి మాతో ఉండాలి, మేము నీ సన్నిధిలో నిలిచి ఉండాలంటే మేము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో మా అందరితో మాట్లాడారయ్యా. మేము నీకు లోబడాలి, నీ మాట వినాలి ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచాలి, నీ అద్భుత కార్యములను పొందుకున్న మేము వాటిలో స్థిరంగా ఉండాలని మా అందరితో మీరు మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మాటల చేత బలపరచబడిన వీరందరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదము దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో నాతో ఏకీభించి ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రభువా, మీ గాయపడిన హస్తం ద్వారా వారిని తాకమని ప్రార్థిస్తున్నాను. మీ గాయాల నుంచి కారుతున్న రక్తము ద్వారా వారిని స్వస్థపరచండి అయ్యా. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించి ప్రతి విధమైన అనారోగ్యమును, ప్రతి విధమైన బలహీనతను, దీర్ఘకాల వ్యాధులను యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి, యేసుక్రీస్తు నామములో బాగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి శరీరములను విడిచి యేసుక్రీస్తు నామములో ప్రతి రోగము, ప్రతి వ్యాధి పోగునుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీ కార్యాలు వారి పట్ల జరిగించండి. అలాగే ప్రభువా, సమస్యలతో కుటుంబంలో సమాధానము లేక, నెమ్మది లేక ప్రభువా, ఇగోనైనా ప్రభువా, రుణభారాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో అయా పోరాడుతున్న కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి కుటుంబాలన్నిటికీ నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అపవాది బంధకములో నుండి వారి కుటుంబములు విడుదల పొందుకొందురుగాక అని నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు విడిపించండి యేసయ్యా. అయా, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా సమస్యలను పెట్టి ప్రభువా, మానసికంగా బలహీనపరుస్తున్న అపవాది శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. నీ గొప్ప విడుదల, నీ గొప్ప సహాయము అటువంటి కుటుంబాలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. వారందరిపై నీ దీవెన, మీ ఆశీర్వాదాలు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి అవసరతులు, అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అలాగే స్థానిక మా సంఘ కుటుంబాలపై నీ కృపనుంచండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి వందన. మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి యేసయ్యా. వారి కుటుంబంలో ఇగో కొన్ని ప్రార్థన విన్నపాలు వారు తెలియజేస్తూ ఉన్నారు. వారి యవ్వన బిడ్డల భవిష్యత్తుల కొరకు నాయన, ఉద్యోగాల కొరకు ప్రభువా, వివాహాల కొరకు నాయన, వారి రక్షణ కొరకు ప్రభువా, ఎంతోమంది తల్లిదండ్రులు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారు. అయా, యవ్వన బిడ్డలందరికీ మీ సహాయం దయచేయండి నాయన. ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో దయచేయండి అయా. వివాహాలు యేసుక్రీస్తు నామములో జరుగునట్లు
మీ ఆత్మకార్యాలు జరిగించండి. రక్షణ లేని యవ్వన బిడ్డలకు యేసుక్రీస్తు నామములో రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. ఇప్పటికే రక్షణ పొందుకొని ఆత్మీయతలో బలపడుతున్న యవ్వన బిడ్డలను మరి ఎక్కువగా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. దైవజనులను మీరు దీవించండి. దైవజనులు చేస్తున్న పరిచర్యలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి సంఘములను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఇగో ప్రభువా, మారుమూల ప్రాంతాల్లో ప్రభు సేవ చేస్తున్న సేవకులకు తగిన సౌకర్యాలు మీరు కలుగు చేయండి. అక్కడ మంచి స్థలములను, చక్కటి మందిరములను యేసుక్రీస్తు నామములో మీరు ఏర్పరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు. అనేక ఆత్మల రక్షణ నిమిత్తమే ప్రభువా దైవజనులు చేస్తున్న అయా సేవను, సువార్తను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది ప్రభువా అపవాది బంధకముల నుండి విడిపింపబడి రక్షింపబడినట్లు మీ ఆత్మకార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అలాగే ఇగో యవనస్తులు ప్రభువా ఎంతోమంది వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానము లేక ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి యవ్వన బిడ్డలను మీరు కటాక్షించమని ప్రార్థిస్తున్నాను, కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా వారి గర్భములను మీరు తాకండి అయ్యా. సంతాన ప్రాప్తులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. చక్కటి బిడ్డలను వారికి అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే మా దేశాన్ని దీవించండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఇతర దేశాలకి ఆహారం పంపించే సమృద్ధి కలిగిన ఆహారం కలిగిన దేశముగా మా దేశాన్ని ఆశీర్వదించండి. మా దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాల మధ్య సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు, మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభువా మా పరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను. మా పరిచర్యకు ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి నాయనా. మా పరిచర్య నూరంతలుగా దీవించండి అయ్యా. నేను చేస్తున్న సేవ అనేక మందికి దీవెనకరంగా, అనేక ఆత్మలకు రక్షణకరంగా మీరు దీవించి ప్రభువా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగను భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోని తేక దుష్టుడి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.